హలో నమస్తే డ్రైవర్ అన్నలు. ఈరోజు మాత్రం మనము జాన్ డీర్ ట్రాక్టర్ దగ్గరకైతే ఇదే ప్లాట్ల దగ్గర మనకైతే సాఫ్ చేస్తున్న దగ్గర చిన్న మినీ జేసీబీ లాగే అని చెప్పొచ్చు. ఇది కూడా సో అట్లా ఈ విధంగా ప్లాట్ దగ్గర ప్లాట్లు ఏదైనా ఉంటే కనుక క్లీన్ చేయడానికి మనకు జేసీబీ ఎలాగనో జేసీబీతో పాటు దానికి ముందరుండే మన బకెట్ పెద్ద బకెట్తో అయితే ఇట్లా సాఫ్ చేసుకోవడానికి ఇది కూడా మంచి ట్రాక్టర్ అని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు చెప్తాను, ఖచ్చితంగా వినండి. ఈ ఇంజన్ వచ్చేసి 55 HP కేటగిరీకి చెందిన ట్రాక్టరు. సిలిండర్లు ఇందులో 3 ఇంజను ఉంటుంది. కూలింగ్ సిస్టమ్ ఇంజన్ వేడెక్కకుండా ఉండడానికి కూల్డ్ విత్ ఓవర్ఫ్లో రిజర్వాయర్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఆ తర్వాత ఎయిర్ ఫిల్టరు, డ్రై ట్రిప్ డ్యూయల్ ఎలిమెంట్ ఫిల్టర్ ఉంటుంది. ఇది ఇంజన్ లోపల శుభ్రమైన గాలిని పంపిస్తుంది. ట్రాన్స్మిషన్ గేర్లు ఉంటాయి, అంటే ఇందులో 9 ఫార్వర్డు 3 రివర్స్ గేర్లు ఉంటాయి. క్లచ్ వచ్చేసి డ్యూయల్ క్లచ్ ఆప్షన్ ఉంటుంది. ఇది పనిని సులభవంతంగా చేస్తుంది అనమాట. బ్రేక్లు వచ్చేసి ఆయిల్ ఇమ్మర్స్ డిస్క్ బ్రేక్స్. ఆ తర్వాత ఈ బ్రేకులు త్వరగా అరిగిపోకుండా మంచి పట్టునిస్తాయి. హైడ్రాలిక్స్ మరియు లిఫ్టింగ్ కూడా ఉంటుంది. లిఫ్టింగ్ సామర్థ్యం ఇది సుమారు 2000 కేజీలు బరువును ఎత్తగలదు. ఇందులో 540 RPM వేగంతో పనిచేసే శక్తివంతమైన PTO ఉంటుంది. ఇది రోటివేటర్ను, థ్రెషర్ వంటి పరికరాలను బాగా సరిపోతుంది. సో దీంట్లో ఈ ట్రాక్టర్లో వచ్చేసి ముఖ్యమైన ఫీచర్లు ఏంటంటే సులభంగా తిప్పడానికి హైడ్రోస్టాటిక్ పవర్ స్టీరింగ్ ఉంటుంది. ఇంధన ట్యాంకు 68 లీటర్లు పెద్ద డీజిల్ ట్యాంక్ ఉండడం వల్ల ఎక్కువసేపు పొలంలో పనిచేయచ్చు. దీని బాడీ స్టైలిష్ ఉండడమే కాకుండా డ్రైవర్ కూర్చోవడానికి సౌకర్యమైన సీటు కూడా ఉంటుంది, సౌకర్యంగా నీట్గా ఉంటుంది. అట్లా ఈ బండికి సంబంధించింది ఏంటంటే చిన్నగా మినీ జేసీబీ లాగా, అంటే ప్లాట్లు ఎక్కువ పొలాల దగ్గర ముళ్ళ కంపలు ఇలాంటి దగ్గర బాగా ఇది ఎక్కువ యూజ్ అవుతుంది. సో మీ దగ్గర మరి ఏ విధంగా ఉందో కింద కామెంట్స్ కూడా చేయండి. ఇది జాన్ డీర్ 5310. ప్రస్తుతం గేర్ ప్రో వంటి కొత్త మోడల్స్ కూడా ఇంకా అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ గేర్ ఆప్షన్లు అందిస్తుంది ఇది. ఈ జాన్ డీర్ వచ్చేసి ట్రాక్టర్ కొనే ముందు కానీ ఈ సెకండ్ హ్యాండ్లో తీసుకునే వాళ్ళు కానీ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం లాభాలు మాత్రం అద్భుతమైన ఇంజన్ శక్తి 55 HP ఇంజన్ ఉండడంతో పాటు రోటోవేటర్, డీజరు, లోడర్ వంటి భారీ పరికరాలు సులభంగా లాగుతుంది. ఆధునిక టెక్నాలజీతో దీంతో చాలా యూజ్ అవుతుంది. సో ట్రాక్టరు భాగాలు చాలా బలంగా ఉంటాయి. సోనాలికా, మహేంద్ర వంటి ఇతర కంపెనీలతో పోలిస్తే జాన్ డీర్ 53 అనే ధర కొంచెం ఎక్కువనే ఉంటుంది. దీని స్పేర్ పార్ట్స్ ధరలు ఇతర ట్రాక్టర్లతో కూడా పోలిస్తే ఎక్కువ ధరలే ఉంటాయి.
ఇది భారీ ట్రాక్టర్ కావడంతో తక్కువ విస్తీర్ణం ఉన్న పొలంలో తిప్పడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. లోడ్ తక్కువగా ఉన్నప్పుడు ఇది ఎక్కువగా పవర్ జనరేట్ చేస్తుంది కాబట్టి చిన్న చిన్న పనులకు వాడితే డీజిల్ ఖర్చు ఎక్కువగా అనిపించవచ్చు. ఇది బాగా ఎవరికి బాగా యూజ్ అవుతుంటుందంటే బాగా రైతు 10, 20, 30 ఎకరాలు ఉండి వాళ్ళ పొలంలో పని చేసుకుంటూ ఆ తర్వాత బయటకు పంపించుకుంటూ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇది ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న ప్రస్తుతానికైతే ఇంకా సేమ్ ప్లాట్ల దగ్గర మనకు జేసీబీ దగ్గరనే ఇంకా సో ఈ లెవెల్ అయితే జరుగుతుంది ల్యాండ్ అయితే. సో ఇట్లా ఏ రకంగా ఏ విధంగా బండిని కూడా అంటే డ్రైవరు సొంత డ్రైవర్ ఉంటే ఒకలా ఉంటుంది, లేకపోతే రెంట్ డ్రైవర్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు నమ్మకమైన వాళ్ళు మంచి వాళ్ళు ఉంటే బండి బాగుంటుంది, లేకుంటే కనుక కొంచెం రఫ్ అండ్ టఫ్ చేస్తే లైఫ్ అనేది రాదు. ఇది మ్యాండేటరీగా ఎక్కడైనా జరిగేది. సో అది దీనికి దీనికి సంబంధించింది. అయితే మళ్ళీ నెక్స్ట్ జేసీబీ వీడియోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మరి ఇదే ట్రాక్టర్ ఉన్న వాళ్ళు, కొత్తగా పెట్టుకున్న వాళ్ళు, డ్రైవర్లు ఎవరైనా కనుక మన ఛానల్ని చూసిన వాళ్ళతో లైక్, షేర్, కామెంట్ చేసి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఇది మన మహేంద్ర ట్రాక్టరు సోనాలిక ట్రాక్టర్తో పోలిస్తే ఇది కొంచెం వేగము, దీని స్ట్రెంత్, బలం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దీని వర్క్ ఎక్కువ ఉంటుంది, లోడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీని గేర్ల సామర్థ్యం అంతా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను కదా. ఇది ఈ వీడియోకి సంబంధించింది. ఇది ఇక్కడితో క్లోజ్ చేసేద్దాం. మళ్ళీ నెక్స్ట్ మన జెసిబి వీడియోలోకి వెళ్ళిపోదాం. అది ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళతో లైక్, షేర్, కామెంట్ చేసి సపోర్ట్ చేయండి.